యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీ జీవితంలో విడుదలను, స్వస్థతను, అద్భుతాన్ని సమకూర్చాలని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి. దయించకని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు అంటున్నాడు, మీ ఇంటిలో ఇద్దరికి 1-2 రోజుల్లోనే గొప్ప అద్భుతం జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మాట్లాడుతున్నాడు. మీరు ఎంతో కాలం నుండి ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో వారి విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వారికి విడుదల కలగబోతుందని ప్రవచన వాక్కు వస్తున్నాయి. దేవుడు మన త్రొట్టిల్లనియడు, అనాథలుగా కానేయడు. దేవునికి అద్భుత కార్యం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొద్ది కాలం నుండి యేసు రక్తాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే యేసు రక్తం యొక్క మహిమ గురించి, యేసు రక్తం యొక్క ఆశీర్వాదాల గురించి మీ మధ్యలో మాట్లాడుకుంటూ వస్తున్నాను. యేసు ప్రభు తన రక్తాన్ని గురించి చెప్పిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏమంటాడంటే, ఎవడైతే నా శరీరమును నా రక్తమును తాగుతాడో వాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. తర్వాత రెండవ మాట అంటున్నాడు, అంచెదినమున నేను ఆయన్ని లేపేదను అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు రక్తం మన జీవితంలో 2 ప్రాముఖ్యమైన కార్యాన్ని మనకు చేస్తున్నాయి. ఒకటి, ఆయన రక్తాన్ని తాగేవాడు ఏమవుతాడంటే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. నంబర్ 1, మన నిత్య జీవం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తాన్ని మరలా ఆశ్రయిస్తున్నారో, ఉచ్చరిస్తున్నారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. నంబర్ 2 ఏంటంటే, అంచె దినమున వారిని దేవుడు లేపుతాడంట. హల్లెలూయా. మరణం నుండి యేసు ఎలాగైతే లేపబడ్డాడో అలాగే క్రీస్తునందు మృతి చెందిన వారు కూడా లేపబడతారు. సజీవంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కడబర దినం నాడున సంఘ ఎత్తబడిన రోజున వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరచే లోపల ఎత్తబడి పరలోకంలో ఉంటారని 1 కొరింథీ పత్రిక 15:51-52 రాయబడి ఉంది. సో యేసుక్రీస్తు రక్తం దేవుని బిడ్డ 2 మేలు చేస్తాయి. 200 మేలు జరుగుతాయి అనేది దేవుని యొక్క వాగ్దానం. జకర్యా గ్రంథం 9:12. ఇది ఎవరి జీవితంలో ఎలా నెరవేర్చబడతాయంటే, యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారి జీవితంలోనే 200 మేలు జరుగుతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నంబర్ 2, యేసుక్రీస్తు రక్తం మనకు శక్తిని, బలాన్ని మనకు దయచేస్తాయి. దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మనకు తోడ్పడతాయి. ఎబ్రీ పత్రిక 10:19-20 చదివితే, దేవుని సన్నిధిలో మనము ధైర్యముగా ప్రవేశించడానికి మనకు తోడ్పడేది ఏదంటే దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము. పాత నిబంధన కాలంలో యాజకుడు ధైర్యంగా లోపలికి వెళ్తాడు. ఎందుకంటే తన చేతిలో గొర్రెపిల్ల రక్తం ఉందని ధైర్యం. ఆ రక్తాన్ని చూస్తే ఎక్కడైనా యాజకుడు పొరపాట్లు ఉంటూ ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పటికీ మొత్తపడకుండా ఆయన కాపాడేదంటే ఆయన చేతిలో ఉన్న గొర్రెపిల్ల రక్తం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని, వధించబడబోతున్న కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ రక్తాన్ని చూడగానే యాజకుడికి రావాల్సిన శిక్ష పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ధైర్యముగా దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు తోడ్పడుతుంది. 3వదిగా మత్తయి సువార్త 26:28 యేసుక్రీస్తు రక్తం సమస్త బంధకం నుండి, సమస్త పాపభూమి నుండి మనం రక్షించగలుగుతాయి. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం చూస్తున్న మీలో చాలామంది జయ జీవితం జీవించలేకపోతున్నాను, నాకు జయ జీవితం రావట్లేదు, ఎంతైనా నేను త్రొట్టిల్లుతున్నాను, పడిపోతున్నాను, దేవుని కోసం నేను ప్రకాశించట్లేదని ఎంతోమంది బాధపడతా, దిగులు పడతా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా రక్తాన్ని ఉచ్చరించి బిడ్డ, ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తావో అంత ఎక్కువ దేవుని మహిమ నిన్ను కమ్ముతాయి, దేవుని ఆశీర్వాదం మీదకి వస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కనుక యేసు రక్తాన్ని ఉచ్చరించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఉచ్చరించుండగా నీ మహిమ కప్పునగాక, నీ అభిషేకం దిగినగాక, నీ ప్రసన్నత దిగినగాక. ఎంత ఎక్కువ యేసు రక్తం ఉచ్చరిస్తారో అంత ఎక్కువ ఆశీర్వాదం పొందుకులాగా సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈ మాట దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 16:20. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.